వివాహము చేసుకొనకుండా దేవుని కొరకు ప్రత్యేకించబడట చాలా గొప్ప ప్రతిష్ట, చాలా ఉన్నతమైన ప్రతిష్ట. కానీ అది ఒక్కటే ఎలాగా ప్రతిష్టకు రావడం అంటే ఏమిటి బిడ్లారా? అసలు ఆ ప్రతిష్ట అనే మాటకి ఆంగ్లంలో ఏం వాడాడు తెలుసా? కాన్సిక్రేషన్ అన్నాడు. ఏమన్నాడు? కాన్సిక్రేషన్ అంటే అర్థం ఏంటంటే టు మేడ్ హోలీ అండ్ టు బి సపరేటెడ్. మీకు అర్థమైందా? కాన్సిక్రేటెడ్ అంటే ఏంటంటే పరిశుద్ధపరచబడి దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండిపోవడం. ఇక మళ్ళీ కల్తీ అవ్వకూడదు. యూజువల్గా ప్రతిష్ట అనే దగ్గర మనం ఇంగ్లీష్లో డెడికేషన్ వాడతాం. ఏమండి? డెడికేషన్ వాడతాం. ఒక ఆలయాన్ని కానీ ఒక వస్తువుని కానీ ప్రతిష్ట చేయాలి అన్నప్పుడు డెడికేషన్ అన్న పదం వాడారు. కానీ యాజకులను ప్రతిష్ట చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ డెడికేషన్ వల్ల కాన్సిక్రేట్ అనే పదం వాడారు. అంటే డెడికేషన్ అంటే ఏంటంటే అంకితం చేయటం. ఇది మందిరంగా వాడతాం. దీంట్లో మనం ఇంకా ఓసారి ఒక వెస్ట్ గోదావరిలో పల్లెటూరుకి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు మనతో సహవాసం కాదు, ప్రభు అన్నదే. ప్రియులారా, క్రైస్తవులారా, దైవ సేవకులారా, డెడికేషన్ ప్రతిష్ట అనే దాన్ని కేవలం అంకితము చేయుట. ఇది మొదలుకొని ఇది ప్రార్థనలకి అంకితం, ఏదైనా సంఘ కార్యక్రమాలకి అంకితం, దాన్ని డెడికేషన్ అంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? కాన్సిక్రేషన్. కాన్సిక్రేషన్ అంటే ఆ పదాన్ని ఏమండి ఎందుకు వాడాడు తెలుసా? మీరు మొదట మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఆ తర్వాత ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించడానికి అలవాటు పడండి. దాన్ని ఇక్కడ ప్రతిష్ట అని వాడాడు. అంటే ఒక ప్రతిష్టలోకి వచ్చుట అంటే అర్థం ఏంటి చెప్పండి? సంపూర్ణంగా పరిశుద్ధపరచబడి ప్రభు కొరకే ప్రత్యేకంగా జీవించడాన్ని ప్రతిష్ట. ఆమేనండి. యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకొనుడి అనే మాటకి అర్థం ఏంటన్నమాట? మీరు పరిశుద్ధపరచబడి దేవుని కొరకే ప్రత్యేకంగా ఉండడం. ఈ జీవితాన్ని దేవుని కోసం వాడతానని, దీనికి సాతానికి చోటు ఇవ్వనని, కులానికి చోటు ఇవ్వనని, ఆచారానికి చోటు ఇవ్వనని, శరీరాశలకు చోటు ఇవ్వనని, సాతాను కార్యములకు అవకాశం ఇవ్వనని, సంప్రదాయాలకు చోటు ఇవ్వనని, ఇది కేవలం యేసయ్య మహిమ కొరకే అంటూ ప్రతిష్ఠించిన ఒక జీవితమని నువ్వు దేవునికి కేటాయించడాన్ని ప్రతిష్ఠ అంటారు. నమ్ముతున్నావంటే నమ్ముతున్నావు, వస్తున్నావా వస్తున్నావు, ఇస్తున్నావా ఇస్తున్నావు, కానీ ప్రతిష్టలోకి వచ్చావంటే లేదు. ఈ ఆలయ ప్రతిష్ట సందర్భంగా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి శుద్ధీకరణ సందేశం ఏంటి తెలుసా? నీవు మొదట ప్రతిష్టలోనికి రావాలి కొడికల. రేపు మధ్యాహ్నం వరకు నీకు సమయం ఉంది. ఉపవాసం ఉంటావో, మోకాల మీద ఉంటావో, కన్నీరు గారుస్తావో, ప్రార్థన చేసుకుంటావో, రొమ్ము కొట్టుకుంటావో, ప్రలాపిస్తావో, దేవుని కాళ్ళు పట్టుకొని కృప పొంది నీవు ఒక ప్రతిష్టలోకి రావాలి. ఇశ్రాయేలులు దేవుని ముఖమును చూచి అన్నపానములు పుచ్చుకొని నన్ను నిర్గమ 24:10-11 చెబుతున్నాయి. టైం అయిపోయింది కాబట్టి తినేస్తాం కాదు. ఆచిపోవా, కాన్సన్ట్రేషన్ ఒకటి, ప్రతిష్టలోకి రావాలి. ప్రతిష్టలోకి రావడం అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధపరచబడి దేవుని కొరకు ప్రత్యేకించబడ్డ, పరిశుద్ధపరచబడి ప్రత్యేకించబడ్డాలి. అది కాన్సన్ట్రేషను. పరిశుద్ధపరచబట్టం అంటే ఎలాగా? టపటపా చెప్తాను, మైండ్లో పెట్టుకో, ఎక్కువ టైం లేదు. మీకన్నా ఎక్కువ దూరం వెళ్ళిపోవాలని. ఇప్పుడు మీకేం పర్లేదు, బాగానే కూర్చుంటారు. సాయంత్రం కూడా ప్రార్థన ఉంది, రేపు కూడా ఉంది, మీకు అందరూ ఇక్కడ లోకలో. ఒక మాట చెప్తాను విను. ప్రతిష్ట, పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటంటే లూకా సువార్త 7వ అధ్యాయంలో 46-50 వచనాల మధ్య పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య కాళ్ళ మీద పడి కన్నీరు గార్చిందా? హలో, జవాబు చెప్పండి. మరి యూత్తో మాట్లాడతలేదు ఎవడనే. వాళ్ళంతా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ప్రభువారు ఏమన్నారు? నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. మొత్తం ఒక్క పాపం లేదంట, క్లీన్, పరిశుద్ధం అయిపోయింది. పరిశుద్ధత ఎలా వస్తుంది తెలుసా? కన్నీటి ప్రార్థనతో వస్తుంది. పొడి మాటలతో ప్రభా పరిశుద్ధపరచు ప్రభా కరెక్ట్ ఇస్తాను. ఈ డైలాగులు తెవడం పడిపోడు. అక్కడ కవి సమయంలోకి వచ్చాము డైలాగులు కొడతా నువ్వు ఏమన్నాని.
మోకాల మీద పడి రొమ్ము కొట్టుకొని ప్రలాపించి కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రతి పాప విషయంలో నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు, ఇలాంటి నిర్లక్ష్యం చేసి ఉండాలి, తప్పే పొరపాటే అని ఒక దుఃఖంతో పశ్చాత్తాపంతో నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్తిసం పొందితే అపోస్తలుల 2:16 బాప్తిసం పొందితే నువ్వు పాపాలు కడిగేసుకుంటావు. ఇంకా ఎఫెసీ 5:25-27 వచనాలు, దేవుని వాక్యం అనే ఉతకం చేత స్నానం చేయాలి. ఉతకం అంటే నీరు, అంటే నిన్ను వాక్యంతో కడిగి పడేయాలన్నమాట. పొద్దుగూకల వాగ్దానం కాదు. నీ పిండి పిసుకు, తొట్టి, రొట్టెల గంప, క్యాష్ బాక్స్, హల్లెలూయా, ఇది కాదురా నాయనా. వాక్యంతో కడిగి పడేయాలి, స్నానం అయిపోవాలన్నమాట. హల్లెలూయా. అదే అయిపోయి ఏం జరగాలి? యెషయా 6:6 దేవుని అగ్ని పెదవులకు తాకితే నీ దోషమంతా ప్రాయశ్చిత్తం అయిపోయిందన్నాడు. దేవుని అగ్ని తాకాలంటే ఏం జరగాలి మరి? గడప కమ్ముల పునాదులు అదిరిపోయింది, శక్తివంతమైన ఆరాధనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అర్థమవుతుందా దేవుని వాక్యం? ఎట్లా పరిశుద్ధపరచబడతావు నాన్న? పరిశుద్ధపరచబడటం అంటే ఏంటి? కన్నీటి ప్రార్థనతో పరిశుద్ధపరచబడతావు, నీటి బాప్తిసంతో పరిశుద్ధపరచబడతావు. వాక్యముతో కడగబడుతుంటే, అంటే ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి స్నానం చేయమంటే చేయగలమా? ఓ బాటిల్లో నీళ్ళు స్నానం చేయమంటే సరిపోతాయా? ఓ బకెట్ నీళ్ళు, బిందె నీళ్ళు కావాలి కదా. అంటే స్నానము చేయటానికి సరిపడా నీరు అంటే దేవుని వాక్యము సమృద్ధిగా మన మీద కుమ్మరించబడాలి. ఏదైనా ఒక మాట మాట్లాడి, ఏదో 10 నిమిషాలు మాట్లాడి, ఏదో పావుగంట మాట్లాడి, డ్యాన్స్ వేసి, సెక్రటరీ మాట్లాడి, ట్రెజరీ మాట్లాడి, ఇంకో ప్రెసిడెంట్ మాట్లాడి, ఆడు మాట్లాడి, ఈడు మాట్లాడి, లాస్ట్లో మరి చాలా సమయం అయిపోయింది కనుక దైవజనులు క్లుప్తముగా చెప్పాలి. నువ్వే తినేరా ఆ టైం కూడా? ఎవడో ముఖం వచ్చిపోయినాడు మైకేసి, వెళ్ళి మాట్లాడు నువ్వే. ఇలాంటి సోది వాకుడు వాగుతున్నా అసలు ఆ చుట్టుపక్కలకి వెళ్ళిన మాట అన్నాను నేను. ఎవడన్నా మైకి ముఖం వాసి ఎడుతున్నాడు, వీడు ఎప్పుడు మైకి మెత్తాడు, దేవుడిచ్చి కూర్చున్నాడు ఎవడన్నా? దేవుని కాళ్ళ మీద పడి కన్నీరు గార్చి ఉపవాసం ప్రార్థన చేసి ప్రతిష్టలో బతికి నలగొట్టుకొని ప్రతి దినం ఒక నూతన మన్నాను పొందుకొని దేవుని సన్నిధిలో కాలము గడిపి వర్తమానం పొందుకొని వస్తే క్లుప్తంగా చెప్పవలేను. ఇప్పుడు చెప్పకపోతే నువ్వే మాట్లాడుకోరా? నువ్వు ఇప్పుడు కేకేస్తావా? అవకాశం తనలా కసుకొని కూర్చున్నావు గోతిక నక్కలాగానే. పనికి మాలిన మాటలో నామకార్థ బతుకులని. ఇవన్నీ ఆకలవన్న బాబుతుంది. కడుపులో ఆకలి ఉంటే అలాగే ఎందుకు ఎడతాడాడు? అజీర్తి రోగం అడిగి ఆకలి ఉండదు. నేను కవిత రాశాను, అందులో డైలాగ్ వినిపిస్తాను మీకు. తిన్నా పొట్టకే 3 సార్లు తింటున్నావురా, ఎన్నా వాక్యం ఏంటక నొప్పి ఏంటని అయిపోయింది. ఏంటమ్మా నేను బాగా నచ్చినట్టు తెగ కలవరించేస్తున్నావు, తిన్నా పొట్ట అని. తొందరగా కరెక్ట్ అయిపోయి దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అల్లుళ్ళు అంటే సీరియస్గా ఉన్నారు కొంచెం. అబ్బాయి దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుని వాక్యమును సవాలుగా తీసుకోండి. పూట పరిశుద్ధపరచబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈలోగా నువ్వు పరిశుద్ధపరచబడ్డాక మళ్ళీ ఏమైపోవాలి? మళ్ళీ మురికైపోకుండా, మళ్ళీ మాలిని వంటకుండా కాపాడుకుంటూ ఏం చేయాలట? ప్రత్యేకించబడ్డ జీవితం మెయింటైన్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. చిన్నపిల్లలకి నల్ల సొక్క వేసినా తెల్ల సొక్క వేసినా వాడికి ఏం తెలియదు. వాడు వెళ్ళిపోయి మట్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు చిన్నపిల్లడు. అది కొంచెం పెద్దోళ్ళకి తెల్ల డ్రెస్ వేసామనుకోండి, వాళ్ళు కూర్చోబెడతాం, మన వల్ల అవ్వదు. అవి బాబాయ్ శుభ్రంగా లేదు, దుమ్ము ధూళి, మరి ఆపాడు సోయి లేదారా? బాప్తిసం పొందేసావు నువ్వు, ఏడబడతాడు అట్లా కూర్చుంటున్నావు నువ్వు, వెళ్ళి ఏది పడితే ఎందుకు తింటున్నావు నువ్వు? అది ఆత్మను పొంది అని అంటున్నావు. ఇక్కడ 4 భాషలు మాట్లాడి సరిపోయిందా? బయట నీ భాష మారొద్దా? బయట నీ బతుకు మారొద్దా? నీ ఆవేశాలు ఆనందాలు మారొద్దా? నీ టేస్ట్లు ఇంట్రెస్ట్లు మారొద్దా? ప్రత్యేకమైన జీవితంలోకి రాకపోతే వేస్ట్ అండి. 2 పాయింట్లు. 1 పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడ్డ జీవితం మళ్ళీ మామూలే అవ్వకుండా ప్రత్యేకంగా పెట్టుకోవాలి. ఇది ప్రభువు కొరకే, ఇది దేవుని మహిమ కొరకే, దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే. దేవుడు వద్దంటే నాకు ఇంకెవరైనా అక్కర్లేదు. ఆ ప్రత్యేకతలోకి వచ్చేయాలి.
నువ్వు పరిశుద్ధపరచబట్టానికేమో కన్నీటి ప్రార్థన, రెండోది నీటి బాప్తీసం, 3 వాక్యంతో స్నానం, 4 దేవుని అగ్ని చేత కాల్చబడ. ఈ అనుభవాల్లోకి నువ్వు వస్తే పరిశుద్ధపరచబడ్డ తర్వాత ఏం చేయాలి? దేవుని కొరకు ప్రత్యేకంగా. ఇక మళ్ళీ ఎందులో పడితే అందులో, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ, ఏది పెడితే అది. మీ దేవుడు వెళ్ళొద్దన్నాడా, మీ దేవుడు కూర్చోద్దన్నాడా, మీ దేవుడు తినొద్దన్నాడా, సండే స్కూల్ లాగా 100 చెప్పలేదు, ప్రత్యేకంగా ఉన్నామని ఒక మాట చెప్పాడు అంతే. సమజ్దార్కి వెళ్ళి ఇషారా కాఫీ అని ఒక సామెత ఉంది. అంటే తెలివైనోడికి ఒక చేతి సైన్య సరిపోద్ది, ఎంత చెప్పక్కర్లేదు. అడిగి ముద్దవుతారోడికి వివరంగా చెప్పాలి. వివరాలు చెప్పరు. కానీ మా ఇంట్లో ఒక సహోదరు ఉండేది. ఎవరన్నా బంధువులు గెస్ట్లో ఇంటికి వస్తే ఏదైనా పట్టరమని చెప్తాం కదా, ఇలా అందరం దరిచేస్తామా అంటాం కదా. ఏంటంటే సైకి చేస్తాను నాకు అర్థం కలదంట. పరువు నాశనం. అప్పుడు మన టెన్షన్, అదే ఏమీ లేదు, నేనేం సైకి చేయలేదు అని మనం సర్దుకోలేక. లేదు ఇందాక ఏదో ఇలాగ అన్నారు నాకు అర్థం కాదు. నీకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాను చూడు, నా తప్పు. కొంతమంది వెరైటీ టేస్ట్లు ఉంటాయండి. మా ఇంట్లో పరిచయకు వచ్చిందో పిల్ల, నీ పేనానికి ఎంత పరిచయం ఏం చేస్తావు కానీ 4 రూములు తుడిచేయమ్మ చాలని చీపురు కట్టి ఇచ్చాము. తుడిచేసింది. ఫ్రంట్ రూమ్లో నేను అందరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటాను, చైరు టేబుల్ ఇట్లా ఆఫీసులాగా. వచ్చి కూర్చుంటే ఎదురుకుండా చీపురు కట్టి నుంచోబెట్టుంది అలాగా. ఇది నా కుర్చీ, టేబుల్, ఎదురుకుండా గోడకు నుంచోబెట్టిన చీపురు కట్టి అలాగా. కాకి ఇదేటే బాబు ఇలా పెట్టావు చీపురు అంటే, ఇక్కడే సెట్ అయిందండి కరెక్ట్గా. సెంటర్లో హాల్లో ఆఫీసులో టేబుల్కి ఎదురుగా చీపురు కట్టు పెట్టి ఇక్కడే కరెక్ట్గా సెట్ అయిందంటుంది. ఇప్పుడు ఆ పిల్లకి ఏమని బోధించాలి నేను? అమ్మ చీపురు సెట్ అయింది కానీ నువ్వు సెట్ అవ్వమ్మా, నీకు దండం పెడతానే బాబు, నువ్వు ఎక్కడి నుంచి వాడికి వెళ్ళిపోయమ్మా. అయ్యి బాబు ఇంత మాత్రానికి పంపించేస్తారా అన్న. బాబోయ్, మహాభక్తులు కొందరు ఉంటారండి మా పేనానికి. వాడికి దేవుని సిలువ వేస్తున్నామని చెప్పినా దుఃఖం రాదు, ఇప్పుడు కన్నం వద్దంటే మాత్రం దుఃఖం వస్తుంది వాడికి. ఆడ రేంజ్ అది అంతే. నీ చర్యల వలన మనుష్య కుమారుని బాహాటంగా సిలువ వేస్తున్నామంటే మరి ఎందుకు ఉండే అలాగ అయిపోయింది అని అంటారు చాలా సింపుల్గా. ఇప్పుడు కన్నం తినొద్దంటే మాత్రం పొలం అనేటి చేస్తాను, నాకు అన్నం పెట్టలేదు మీరని. ఈ రోజున దేవుని వాక్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ సంవత్సరాంతపు శుద్ధీకరణ అనుభవానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్న క్రమం ఏంటంటే, మీరు పూర్తిగా పరిశుద్ధపరచబడండి. పరిశుద్ధపరచబడిన తర్వాత ప్రత్యేకంగా జీవించండి. ప్రత్యేకంగా జీవించండి. చాలా ప్రత్యేకంగా దేవుని కొరకు వేరుగా జీవించాలి. సంఖ్య 23:9 వారు ఒంటిగా నివసించు జనము వారి జనములలో లెక్కించబడరని రాశాడు. ఎస్తేరు 3:8 వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయని రాశాడు. చాలా సపరేటెడ్ లైఫ్ మెయింటైన్ చేయాలి. నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్నట్టు భక్తి ఉండకూడదు. ఏ రోటికాడ పాడకూడదు. సపరేటెడ్ లైఫ్ క్రీస్తు కొరకు మనం మెయింటైన్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో సంసోను గురించి చూసినప్పుడు అతడు నాజీరులో ఉండాలని రాశాడు కదండి. నాజీరు అనే హెబ్రీ పదానికి తెలుగు పదం వ్రతము అని. నాజీర్ అంటే తెలుగు ఏంటండి? వ్రతము. ఇప్పుడు నాజీర్ అనగానే చాలామంది వివాహం చేసుకోకూడదు అనుకుంటారు. అదొక వ్రతం, ఇదొక వ్రతం. న్యాయాధిపతిలో చెప్పిన వ్రతం ఏంటంటే, నువ్వు మోయాబు స్త్రీలను వివాహం చేసుకోకూడదు, నువ్వు ద్రాక్షరసం పానం చేయకూడదు, నీ జుట్టు కత్తిరించుకోకూడదు, మృత కలేబరాలు ముట్టుకోకూడదు. ఈ 4 చెప్పాడు శాంసన్కి దేవుడు. అంటే వివాహం చేసుకోవచ్చు కానీ మోయాబు స్త్రీలను చేసుకోకూడదు. టీ కాఫీలు తాగొచ్చు, ద్రాక్షరసం తాగకూడదు.
కొంత ప్రతిష్ట ఉంది, అర్థం కాదు, అన్నీ ఒకటే. మెల్కీసెదెకు ప్రతిష్టను కూడా చాలామంది ఒక్క పాయింటే తీసుకుంటారు. అందులో మెల్కీసెదెకు వంశావళి లేదు, అందుకే నేను కూడా పెళ్లి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోయినా నీకు వంశాలు ఉంటుంది కదా. యేసుక్రీస్తుకి వంశాలు ఉంది కదా. మెల్కీసెదెకు ఉండదు, పరిశుద్ధాత్మ వంశావళి ఉండదు, కానీ నీకు ఉంటుంది కదా. నువ్వు ఆ పాయింట్ పట్టుకొని నేను పెళ్లి చేసుకోనంటే, పెళ్లి చేసుకోకపోతే వంశావళి ఎట్టిపోతుంది? అమ్మ నాన్న లేరేటి నీకు, పెదనా చిన్నాన్న లేరా? అర్థమై సావదు ఇంకా ఎండ కదా చెప్తే. వివాహము చేసుకొనకుండా దేవుని కొరకు ప్రత్యేకించబడుట చాలా గొప్ప ప్రతిష్ట, చాలా ఉన్నతమైన ప్రతిష్ట. కానీ అది ఒక్కటే ప్రతిష్ట కాదు, ఇంకా చాలా ప్రతిష్టలు ఉన్నాయి. అర్ధాకలి మహాపాపం, సగం శుద్ధి, వేదవ బుద్ధిని పూర్తి గినిసావే, సకలు బయలుదేరిపోయావు. మోయాబీలను వివాహం చేసుకోకుండా వాళ్ళు కూడా నీ విశ్వాసంలోకి వస్తే, నీ సమర్పణలోకి వస్తే, మోయాబీలతో నీకు సంబంధం లేదని ఆరంభం నుండి చెబుతూనే వచ్చి మరి రూతమ్మను చేర్చుకోలేదా? ఆ మోయాబీలు కదా. బెత్లెహేములో టాప్ అయిన బోయజు పెళ్లి చేసుకోలేదా? ఆమె కడుపులో యేసు ప్రభువు లోకానికి రాలేదా? అంటే వాళ్ళు శరీర సంబంధమైన మోయాబీయులైనా వాళ్ళ దేశాన్ని, ఆ లోకాన్ని, ఆ మతాన్ని, ఆ ఆచారం వదిలిపెట్టుకొని బెత్లెహేములో స్థిరపడిపోవటానికి నీ దేవుడే నా దేవుడు, నీ కుటుంబం, నీ సహవాసం, ఈ సమర్పణలోకి వచ్చారు కాబట్టి యాక్సెప్టెడ్. కులము, మతము, జాతి అనేది ఇక్కడ విశ్వాసం ఒకటే పాయింట్. వాళ్ళు ఏ కులమైన ఏ జాతిని ఈ ఉపదేశంలోకి వస్తే ఓకే, రాబోతే కుదరదు, ఇంకా సొంతోడైనా కుదరదు. వాడు అన్యుని గాను శుంకర్ గణించుకోమన్నాడు. అంటే మా బ్లడ్ అండ్ కుదరదు. కాబట్టి ఎంతమంది ప్రతిష్టలోకి రావాలనుకుంటున్నారు? ఆమేన్. నిర్గమకాండం 32:26 ఏమన్నాడు తెలుసా? మీలో యెహోవా పక్షముగా ఉండవారి పక్కకి రండిరా అన్నాడు. అంటే 11 గోత్రాలు అక్కడ ఉండిపోయినాయి, లేవి గోత్రం మాత్రమే మోషే పక్క వచ్చారు. ప్రతిష్టలోకి రావాలంటే మొదట వాడు దైవజనుడి పక్షంగా నిలబడాలి. ఆమేన్. రెండవది రక్త సంబంధాలని చంపేసుకోవాలి. ఆత్మ సంబంధమే గొప్పది, ఆత్మ సంబంధమే గొప్పది. ఆమేన్. ఎంతైనా మరి మా ఊళ్ళు కదండి, కాదు కాదు కాదు. కాగా మనం చనిపోయిన బ్రతికిన ముందు విను, ఎందుకు కంగారు, ఎందుకు ప్రశాంతం కళ్ళు తెరుచుకొని నా మాట విను. అప్పుడప్పుడే జ్వరపడిపోతున్నావు ఎందుకు? ఆగు, శ్రద్ధగా మాట విను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని ఆలకిస్తే ఈ ప్రతిష్ట మనకు అర్థమవుతుంది. దైవజనుడి పక్షంగా నిలబడాలి. వచ్చి 11 గోత్రాలు రాలేదు, వీళ్ళు వచ్చి నిలబడ్డారు. అంత మాత్రం అయిపోయిందా? నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఈ రక్త సంబంధాలు ముఖ్యం కాదు, ఆత్మ సంబంధం ముఖ్యం అనే అనుభవంలోకి వచ్చారు. ఉదాహరణకి అదేంటి వాళ్ళు అలాగా చంపేసుకుంటా. సైనికుడి దగ్గరికి వెళ్ళు. సైనికుడు యుద్ధభూమిలో ఉన్నాడు, మంచి మోపుగా యుద్ధం జరుగుతుంది. అమ్మకు బాగాలేదని సీరియస్గా వచ్చి ఏం చేస్తాడు? కన్న తల్లికి బాగోకపోతే డ్యూటీ చేస్తావట్రా దుర్మార్గుడా అంటాడు ఎవడన్నా. వేరే సైనికుడు అంటే సెల్యూట్ చేస్తారు, నమస్కారం పెడతారు. రక్త సంబంధాలని సైనికుడే అధిగమించవలసి వస్తే, ఒక దేశం కొరకు ప్రయాసపడేవాడు అధిగమిస్తే, పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడేవాడు బంధాలకు మించిన బాధ్యతలు చూడద్దా? అది దేశద్రోహం ఎట్టవుతుంది? అదొక ఉన్నతమైన ప్రతిష్ట. 1 దైవజనుడి పక్షంగా రావాలి, 2 బంధాలను అధిగమించాలి, 3 ప్రతిష్ఠ చేసుకోవాలి. అలా అయితే యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఆలయ ప్రతిష్ఠ సందర్భముగా మిమ్ములను మీరు ప్రతిష్ఠ చేసుకున్నట ద్వారా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించున్నట్లుగా ఈ సంవత్సరాంతమున శుద్ధీకరించుకోండి. ఎందుకంటే పరిశుద్ధపరచుకొని ప్రత్యేకంగా ఉండడమే ప్రతిష్ఠ చేసుకోవడం. అందునిమిత్తమై మొదట దైవజనుని పక్షంగా నిలబడండి. రక్త సంబంధాలకు మించిన బాధ్యతగా భక్తి చేయండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచబడ్డ జీవితాన్ని దేవుని కోసం ప్రత్యేకంగా కాపాడుకోండి. తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సంఘాలని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దీవించునుగాక.